ప్రియమైనటువంటి సోదరులారా, ప్రభునామం పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు 2వ వృత్తాంతంలో 1 అధ్యాయం 12వ వచనంలో జ్ఞానము తెలివి నీకు నేను ఇస్తాను అని చెప్పాడు. ఎందుకంటే సొలొమోను యొక్క భుజాల మీద రాజ్యభారం ఉన్నది. అంత పరిపాలించాలంటే జ్ఞానము తెలివి కావాలి. తన ఆస్తి అడగటం లేదు, డబ్బు అడగటం లేదు, ఐశ్వర్యం అడగటం లేదు, శత్రుల ప్రాణాన్ని అడగటం లేదు. మనకు కూడా అనేకమైన బాధ్యతలు ఉంటాయి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘపరంగా, సమాజముగా, మన ఆఫీసుల్లో కూడా డబ్బు, ధనము, పేరు ప్రఖ్యాతులు మనం కోరుకోకూడదు. కానీ ప్రభా జ్ఞానం దయచేయి, నాకు తెలివి దయచేయమంటే ప్రభా ఇస్తాడు. జ్ఞానం అంటే మన జీవితాలు కట్టుకుంటాం, ఇతరుల జీవితాలు కడతాం. తెలివంటే వచ్చే కష్టాలు, బాధలన్నీ తప్పించుకుంటాం. అలాగే మనం ప్రభుని అడిగి పొందితే ఐశ్వర్యం కూడా దేవుడు ఇస్తాడు మనకు కూడా.